వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆన్లైన్ బెట్టింగ్ భూతం పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. ఆన్లైన్ బెట్టింగ్లతో లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లతో మల్టీనేషనల్ సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ బెట్టింగ్లతో కొన్ని కుటుంబాల్లో చీకట్లు మిగులుతున్నాయి. కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక బలవాన్ మరణాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ యాప్లను నిషేధించలేమా? ఆన్లైన్ గేమ్స్ ఆట కట్టించలేమా? పరిష్కారమా? జాగ్రత్తగా ఉండడమా? నిపుణులు ఏం చెప్తున్నారు? ఈ అంశంకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే 3 ఇన్సిడెంట్లు. అటు కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కి ఒక యువకుడు బలయ్యాడు. అలాగే హైదరాబాద్ మాదాపూర్లో ఒక యువకుడిని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బలి తీసుకున్నాయి. లేటెస్ట్గా అంటే ఈ డిబేట్ ప్రారంభానికి కరెక్ట్గా ఒక గంట ముందే అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోనూ ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక భూతంలా ఏ విధంగా కొందరు బలవన్ మరణాలకు కారణమవుతుందో, కొందరు ప్రాణాల మీదకు తెస్తుందో అనేది మనం అసలు ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటేనే బాధ కలుగుతోంది. దీనికి మరి పరిష్కారం లేదా మనం మాట్లాడబోతున్నాం. సైబర్ ఎక్స్పర్ట్ కార్తిక్ గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. కార్తిక్ గారు, మీరు విన్నారు, గత 24 గంటల్లోనే 3 ఇన్సిడెంట్లు జరిగాయి. 1 కామారెడ్డి, 2 హైదరాబాద్ మాదాపూర్, 3 అనంతపురం జిల్లా ఉరవకొండ. ఇందులో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆన్లైన్ క్రికెట్ ఒకరు, మరో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయి బలవన్ మరణానికి పాల్పడ్డారు. అలాగే మాదాపూర్లో కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీన్ని ఇంకా అరికట్టలేమో. ఆన్లైన్ యాప్స్ కోసం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. బెట్టింగ్ ఏమో మనుషుల్ని చంపేస్తోంది, కానీ ఎందుకు మనం దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? సో ఇందులో సినారియో ఏంటంటే, ఫస్ట్ మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అర్థం కావాలా, మన లాస్ ఏంటి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి వచ్చేసిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ లో, గోవాలో, సిక్కిం లో, దన్మాన్ లో, ఈ 3 స్టేట్స్ లో బెట్టింగ్ అనేది లీగలే, ఇల్లీగల్ కాదు. మరి మిగతా స్టేట్స్ లో ఇల్లీగల్ అంటే అట్లా కాదు. మిగతా స్టేట్స్ లో మనకి పర్టికులర్ గా లా ఏం చెప్పట్లేదు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్, బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇల్లీగల్ అని ఏ పర్టికులర్ లా లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే, మన స్టేట్ వైజే మనం ఈ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడానికి, లాస్ రాసుకోవడానికి మనకి పవర్ ఇచ్చింది స్టేట్ వైజ్. సో దీంట్లో ఏంటంటే, మనకి ఇప్పుడు ఒకవేళ స్టేట్ వైజ్ మనకి ఎట్లాంటి లా లేదు అంటే, మనం సెంట్రల్ లా ఫాలో అవుతాం. సెంట్రల్ లా ఏంటి? మన పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఒకటి ఉంది మనకి. ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎప్పుడుదో పాతది, అంటే ఒక 150 years బ్యాక్ది, బ్రిటిష్ కాలం లాంటిది. సో ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లో ఏంటంటే, మనకి ఈ బెట్టింగ్ అనేది, ఈ గ్యాంబ్లింగ్ ఫామ్ అనేది, ఈ యాక్షన్ అనేది, అంటే మనం మనీ పెడుతున్నాము ఓ బెట్టింగ్ యాప్ లో, ఓకే, మనము ఇల్లీగల్ గా ఏదన్నా, అంటే ఒక యూనో గేమ్ ఆడుతున్నాం కానీ, లేకపోతే ఒక పోకర్ ఆడుతున్నాం కానీ, ఇట్లాంటివన్నీ ఇల్లీగల్ అని దీంట్లో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లో మెన్షన్ ఉంది. కానీ ఇక్కడ సినారియో ఏంటంటే, ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ని 2 తరాలుగా డివైడ్ చేశారు, 2 రకాలుగా. ఒకటి వచ్చేసి గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది, ఇంకోటి వచ్చేసి గేమ్ ఆఫ్ స్కిల్ అనేది. 2 రకాలుగా డివైడ్ చేశారు. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏంటి? గేమ్ ఆఫ్ ఛాన్స్ లో మనం ఏదన్నా లక్కీగా గేమ్, అంటే ఇప్పుడు డైస్ ఉన్నాయి, డైస్ నేను రోల్ చేసా, అది మన లక్ బట్టే ఆ డైస్ ఏ నెంబర్ వస్తుందా అని మన లక్ బట్టే వస్తుంది, అది గేమ్ ఆఫ్ ఛాన్స్. సో ఇలాంటి గేమ్స్ అన్ని ఇల్లీగల్ ఎక్కడన్నా ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం. ఇంకో వైపు ఉంది గేమ్ ఆఫ్ స్కిల్ అని. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటి? మనం అనలిటికల్ డెసిషన్స్ తీసుకుంటాము, లాజికల్ థింకింగ్ చేసి, మనం కొంచెం బ్రెయిన్ పెట్టి, అనలిటికల్ స్కిల్స్ పెట్టి, లాజికల్ స్కిల్స్ పెట్టి ఆలోచించి పర్టికులర్ బెట్టింగ్ అనేది విన్ అవుతాం. సో ఇది వచ్చేసి గేమ్ ఆఫ్ స్కిల్, మన స్కిల్ బేసిస్ మీద మనం విన్ అవుతున్నాం, ఇది ఇల్లీగల్ కాదు. సో గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ 2 రకాలుగా డివైడ్ చేసి, గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఇల్లీగల్, గేమ్ ఆఫ్ స్కిల్ అనేది లీగల్ గా చేశారు. ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తున్నాయి అంటే, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాయి. ఎలా తీసుకున్నాయి అంటే, ఈ గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఒక పర్టికులర్ మనకి ప్రొసీజర్ లేదు. అరే ఈ పర్టికులర్ గేమ్ ఆఫ్ స్కిల్, ఈ పర్టికులర్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది పర్టికులర్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు.
సో ఇప్పుడు ఏమైతుందంటే గేమ్ ఆఫ్ స్కిల్ అనేది డెఫినేషన్ లేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ పోకర్ గేమ్ ఉంది, కార్డ్స్ గేమ్ ఉంది, పోకర్ గేమ్ ఉంది. ఈ పోకర్ గేమ్ కొన్ని స్టేట్స్ లో లీగల్ అనుకుంటారు. అంటే ఇప్పుడు మన నాగాలాండ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, సిక్కిం ఉంది. దీంట్లో పోకర్ గేమ్ ని గేమ్ ఆఫ్ స్కిల్ గా కన్సిడర్ చేస్తారు. కానీ కొన్ని స్టేట్స్ ఉన్నాయి, గుజరాత్ ఉంది, గుజరాత్ లో పోకర్ అనేది బ్యాండ్, అది గేమ్ ఆఫ్ ఛాన్స్ గా కన్సిడర్ చేస్తారు. సో అట్లా దీనికి పర్టికులర్ గా ఏమి డెఫినేషన్ లేదు కాబట్టి కొన్ని స్టేట్స్ దాన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ గా తీసుకుంటాయి, కొన్ని స్కిల్ గా తీసుకుంటాయి. సో కొన్ని స్టేట్స్ లో లీగల్ ఉంటాయి, కొన్ని స్టేట్స్ లో ఇల్లీగల్ ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యాంటసీ స్పోర్ట్స్ చాలా మంది దాంట్లో లాస్ అయ్యి సూసైడ్ చేసుకుంటున్నారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్ మన డ్రీమ్11 ఉంది. సో ఈ డ్రీమ్11 ఏంటంటే సినారియో, దీంట్లో మనం రియల్ ప్లేయర్స్ ని, ఒక 11 మంది ప్లేయర్స్ ని, రియల్ ప్లేయర్స్ ని మనం ఒక టీమ్ గా క్రియేట్ చేసే యాప్ లో ఆన్లైన్ క్రికెట్ సార్, ఆన్లైన్ క్రికెట్ వాళ్ళు ఆడే గేమ్ బట్టి మనకి ఇక్కడ బెట్టింగ్ అనేది అవుతుంది. మనం బెట్టింగ్ చేసుకొని మనం విన్నింగ్ అనేది వచ్చేది వాళ్ళ. కార్తిక్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, మీరు ప్రస్తావన చేశారు కాబట్టి మన డిబేట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో బెట్టింగ్ తో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఆన్లైన్ క్రికెట్, మీరంటూ నీ డ్రీమ్11 ఆన్లైన్ క్రికెట్ ఆడే కోల్పోయాడు ప్రాణాలు. ఇప్పుడు ఇది లీగలా ఇల్లీగలా అనేది కదా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లీగలా ఇల్లీగలా అనేది, ఈ బెట్టింగ్ యాప్ ని ఎందుకు ఆపలేకపోతున్నాం, లేకపోతే ఇది లీగలా, అసలు సపోర్ట్ ఎక్కడి నుంచి ఉందని. ఇప్పుడు ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేవి, డ్రీమ్11 లాంటి అప్లికేషన్స్ చాలా మంది స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కూడా చాలా మంది దీంట్లో వాళ్ళకి కొంచెం క్రికెట్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే వాళ్ళు చేసుకొని ఒక టీం చేసుకొని వాళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్ లీగలా ఇల్లీగలా అంటే, ఇది సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే రీసెంట్ గా మన ఈ యాప్ లో మనం రియల్ ప్లేయర్స్ ని తీసుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ లో మనం విన్ అవుతున్నాం కాబట్టి ఇది గేమ్ ఆఫ్ స్కిల్ గా సుప్రీం కోర్టు చెప్పింది. సో గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పింది కాబట్టి ఆబ్వియస్ గా ఇది ఇల్లీగల్ కాదు. సో ఇక్కడ సుప్రీం కోర్ట్ ఇది చెప్పడం వల్ల ఇల్లీగల్ కాదు. సో ఆబ్వియస్ గా చాలా మంది అది లీగల్ గానే, ఇప్పుడు డ్రీమ్11 ఉంది, అక్కడ మన క్రికెట్ కి స్పాన్సర్షిప్ చేస్తుంది ఒక బెట్టింగ్ యాప్ అయి ఉండి. సో దీన్ని, ఈ ఫ్యాంటసీ లీగ్ ని తెలంగాణలో, ఏపీలో, అస్సాంలో, దీన్ని తమిళనాడులో కూడా రీసెంట్ గా బిల్ పాస్ చేశారు ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ని బ్యాన్ చేయడానికి. కొన్ని స్టేట్స్ లో, మన తెలంగాణ లాంటి స్టేట్స్ లో దాన్ని బ్యాన్ చేశారు. మనం బ్యాన్ చేసినా కూడా ఏంటంటే చాలా మంది ఇప్పుడు మన కంట్రీలో ఒక అప్లికేషన్ బ్యాన్ చేశారంటే VPN వేసుకొని కానీ ఏదన్నా చేసి వాళ్ళు అది ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఆడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం బ్యాన్ చేసినా కూడా వాళ్ళకి అవగాహన ఉండాలా, ఆడే వాళ్ళకి అవగాహన ఉండాలా ఇది ఇల్లీగల్. కార్తీక్ గారు, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు కొన్ని ఆన్లైన్ యాప్స్ ని బ్యాన్ చేశాయని అంటున్నారు కదా, ఆన్లైన్ గేమ్స్ ని, ఆన్లైన్ క్రికెట్ ని. అంటే బ్యాన్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కి మనం డ్రీమ్11 అనుకుందాం, ఈ డ్రీమ్11 యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేశారని మీరు చెప్పారు. అంటే బ్యాన్ చేయడం అంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ లో, ప్లే స్టోర్ లో వెళ్తే ఆ యాప్ కనిపించదా? అప్లికేషన్ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది, మనం ఆడొచ్చు కూడా. కాకపోతే అది ఇల్లీగల్. ఇప్పుడు నేను ఎవరినైనా అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ పోయి ఎవరైనా డ్రీమ్11 ఆడుతున్నారు అంటే అది వాళ్ళ మీద కేసు కానీ వాళ్ళ మీద ఫైన్ కానీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే అది ఇల్లీగల్ అని మనం డిఫైన్ చేసాం. అంటే ఈ రాష్ట్రాల్లో ఆ యాప్ యాక్సెస్ లేకుండా చేయలేమా? యాప్ యాక్సెస్ లేకుండా చేయలేమా అంటే, ఇప్పుడు టిక్ టాక్ ఉంది, టిక్ టాక్ కూడా యాక్సెస్ ఇండియాలోనే లేదు. కానీ చాలా మంది టిక్ టాక్ వాడుతున్నారు VPN వేసుకొని. ఇప్పుడు మన పబ్జీ ఉంది, పబ్జీ అంతా చైనీస్ అప్లికేషన్స్ చాలా వరకు బ్యాన్ చేశారు, పబ్జీ లాంటివి. ఇప్పుడు చాలా మంది పబ్జీ అయినా ఫ్రీ ఫైర్ పేరు మార్చుకొని ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు, పబ్జీనే మళ్ళీ ఫ్రీ ఫైర్ అని పేరు మార్చుకొని ఆడుతున్నారు. సో అట్లా మనం ఎంత బ్యాన్ చేసినా, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసినా చాలా రకాలు ఉన్నాయి, వేస్ ఉన్నాయి ఆ అప్లికేషన్ వాడడానికి. VPN వేసుకొని కానీ ఏదన్నా చేసి కానీ, లేకపోతే వాళ్ళే
ఒక పేరు మార్చి ఈ అప్లికేషన్ బ్యాన్ చేసామంటే దాని పేరు మార్చి ఇంకో పేరుతో లాంచ్ చేయడం కానీ ఓకే, అట్లా చాలా రకాలుగా దాన్ని బైపాస్ చేయొచ్చు. రైట్. కార్తీక్ గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. నేను ఇందాక ప్రస్తావించాను కదా అనంతపురం ఘటనకు సంబంధించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. జగదీష్ గారు, రైట్. జగదీష్, మనం చూస్తున్నాం ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు కదా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కేవలం ఆన్లైన్ క్రికెటే కారణమా, లేదంటే వేరే బెట్టింగ్లో కానీ వేరే ఆన్లైన్ గేమ్స్ కూడా ఈ వ్యక్తి ఆడినట్టుగా ఏమైనా తెలుస్తుందా? సార్, అనంతపురం జిల్లా ఉరవకొండకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉరవకొండలో గత 3 నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దాంతో పాటు మరో 3 సాఫ్ట్వేర్ అతని ఫ్రెండ్స్ అతనికి క్రికెట్ బెట్టింగ్ అలవాటు చేసినట్టు కూడా నాకు పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వారు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కోసమే లక్షల రూపాయల వరకు అప్పులు చేశారు. అప్పులు టార్చర్ తట్టుకోలేక ఇతను సూసైడ్ చేసుకున్నట్టు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఇంటి దగ్గర ఆ రోజు అతను సూసైడ్ చేసుకున్న రోజు కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటి దగ్గర వచ్చి మీ అతను ఉన్నాడా, మాకు 5 లక్షల రూపాయలు అప్పు వాళ్ళని వేధించారు, లోపల లేరని కూడా వినకుండా డోర్ కొట్టారు. డోర్ కొట్టి ఓపెన్ చేసేటప్పుడు అప్పుడే లోపలే అతను ఫ్యాన్స్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనకు పూర్తిగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగే కారణమా లేక ఇతర ఏమైనా అప్పులు చేశారా అనే దాని మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. కానీ పూర్తి కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం ఏంటంటే అతను ఫోన్ లో చార్జింగ్ అందరి చూసి కూడా క్రికెట్ బెట్టింగ్ వల్ల ఇతను ఆత్మహత్య చేస్తున్నాడు. ఇతను ఫ్రెండ్స్ ఒత్తిడి వల్లే ఇతను బెట్టింగ్ లో కూడా పాల్గొన్నాడు. బెట్టింగ్ లో పాల్గొన్న నేపథ్యంలో అప్పులు ఎక్కువయ్యి ఈ నేపథ్యంలోనే క్రికెట్ బెట్టింగ్ లో అప్పులు చేసిన వాళ్ళు అప్పులు వాళ్ళ ఫ్రెండ్స్ తట్టుకోలేక వాళ్ళు చేసిన టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నట్టు కూడా అతను సూసైడ్ లెటర్ కూడా రాసినట్టు కూడా రాశారు. ఇది పోలీసులు తీసుకొని దీనిపైన కూడా పూర్తి విచారణ చేపట్టారని చెప్పొచ్చు సతీష్. రైట్ జగదీష్. కార్తీక్ గారు, మీరు విన్నారు అనంతపురం జిల్లా ఇన్సిడెంట్. మనం ఇందాక మాట్లాడుతున్న ఆన్లైన్ క్రికెట్ ఆడుతూ ఆ యాప్ కోసం లక్షలు అప్పు చేసి అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటి యాప్స్లో ఆడటం అనేది ఒకటి, 2 ఆ యాప్లో ఆడటానికో లేదంటే యాప్స్తో గేమ్స్ ఇచ్చేయటానికో మళ్ళీ అప్పులు చేయటం, అప్పులు తీర్చలేక బలవంత మరణాలకు పాల్పడడం. అంటే ఇది ఎలా ఉందంటే ఊరుకో మరణం అన్నట్టుగా ఏ ఊర్లో వెళ్ళినా ఆన్లైన్ గేమ్ ఆడి ఇంత నష్టపోయాడనో లేదంటే ఇలా చనిపోయాడని ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం. మరి దీనికి ఎండ్ కార్డు ఎలా? మీరు అన్నట్టుగా 3-4 రాష్ట్రాల్లో కొన్ని యాప్స్ మీద ఇల్లీగల్ అని ఉన్న ఆ యాప్స్ అందుబాటులో ఉండడంతో ప్లే స్టోర్స్లో అందరూ దాన్ని వాడుతున్న పరిస్థితి. మరి ఎండ్ కార్డు ఎట్లా? ఇప్పుడు ఎండ్ కార్డ్ ఎలా అంటే, ఇప్పుడు ఒకటి మన ఈ ఇంటర్నేషనల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇదనే కాదు, మన Dream11 అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. Bet365 అని, పారీ మ్యాచ్ అని, 1x బెట్ అని, చాలా ఇంటర్నేషనల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో అవి బ్యాన్ ఉన్నా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి కాబట్టి, వెబ్సైట్స్ లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా చాలా మంది దాన్ని యాక్సెస్ చేసుకొని దాన్ని వాడుతున్నారు. అది ఇండియాలో రన్ కావట్లేదు కాబట్టి అది కంప్లీట్ గా ఇల్లీగల్ గా కన్సిడర్ చేయట్లేదు దాన్ని. అదో గ్రే ఏరియాలోకి వచ్చేసింది. అటు ఇల్లీగల్ కాదు, అటు లీగల్ కాకుండా మధ్యలో ఉంది. సో అట్లా చాలా అప్లికేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి జనాలకి. ఇక్కడ మనం ఒక అప్లికేషన్ ని బ్యాన్ చేసినా కూడా వేరే పేరుతో ఇంకో అప్లికేషన్ లాంచ్ చేయొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేను ఒక బెట్టింగ్ యాప్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఏముంది, నేను డెవలపర్స్ ని హైర్ చేసుకొని మంచి బెట్టింగ్ యాప్ ని చేస్తాను. చేసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ కి ఒక పెద్ద మాఫియా ఉంది బ్యాక్గ్రౌండ్ లో. మాఫియా ఏంటంటే, మనం ఇప్పుడు మీరు నా అప్లికేషన్ వాడాలనుకుంటున్నారు, నేను బెట్టింగ్ యాప్ చేశాను, మీరు నా బెట్టింగ్ యాప్ వాడాలనుకుంటున్నారు. సో మీరు నా బెట్టింగ్ యాప్ లో ఫస్ట్ డబ్బులు వేయాలి కదా. అవును. మీరు డబ్బులు వేయాలి అంటే చాలా బెట్టింగ్ యాప్స్ లో ఏంటంటే, మీరు డబ్బులు డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్ వాలెట్ కి వెళ్ళదు. వాళ్ళు మీకు ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, ఒక క్యూఆర్ కోడ్ కానీ ఒక బ్యాంక్ అకౌంట్ కానీ వాళ్ళు ఇస్తే, ఆ క్యూఆర్ కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మీరు డబ్బులు వేస్తారు. మీరు అనుకోవచ్చు, అరే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, మరి పోలీసులకు చెప్తే వాళ్ళు పోయి దాన్ని ఫ్రీజ్ చేయలేరా అంటే, ఒక్క బ్యాంక్ అకౌంట్ ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మాఫియా ఒక పెద్ద టీం ఉంటది. వీళ్ళది 24 గంటలు ఒకటే పని. చాలా ఏరియాస్ కి వెళ్తారు, లోకల్ ఏరియాస్ కి, రూరల్ ఏరియాస్ కి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్, వాళ్ళ పేరుతో సిమ్ కార్డులు తీస్తారు.
సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. ప్రతి ఆ టీం అంతా వాళ్ళ 24 గంటలు అదే పని. సో చాలా మంది బెట్టింగ్ యాప్స్ నడిపే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక టీమ్ తో టైఅప్ అయ్యి, ఈ మాఫియాతో టైఅప్ అయ్యి వాళ్ళకి కావాలన్నప్పుడల్లా వాళ్ళకి చెప్తారు నాకు ఈ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ప్రతి గంటకి కొత్త బ్యాంక్ అకౌంట్ తీయగలుగుతారు. సో నా అప్లికేషన్ లో మీరు QR కోడ్ కి మనీ పే చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక బ్యాంక్ అకౌంట్ కి మీ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేశారు. ఒక గంట తర్వాత ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉంటది, అదే వేరే QR కోడ్ మీరు మళ్ళా చేశారంటే మీ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్ కి వెళ్తుంది. సో అట్లా ఒక్కొక్క అకౌంట్ లో ఒక 5 లక్షలు 6 లక్షలు అట్లా కలెక్ట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ ఇంకా క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ కొత్త బ్యాంక్ అకౌంట్. సో వాళ్ళు వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్లు కానీ సిమ్ కార్డులు కానీ ఏది తీయరు కాబట్టి చాలా డిఫికల్ట్ అయిపోతుంది ఒక సైబర్ సెల్ కి ఈ పర్టికులర్ స్కామర్ ని పట్టుకొని వాళ్ళని ఆపడానికి చాలా డిఫికల్టీ ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇది ఈ మాఫియాని మనం ఆపాలి అంటే మీకు అర్థమవుతుండొచ్చు బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారని. సో దీన్ని ఆపాలంటే ఒకటే, మనకు అవేర్నెస్ ఉండాలా. ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ ఏజెన్సీస్ కి రీచ్ అవుట్ అవుతారు. మార్కెటింగ్ ఏజెన్సీస్ కి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు చెప్తారు నాకు 100 ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలా, 100 ఇన్ఫ్లుయెన్సర్లు కావాలా, ఆ 100 ఇన్ఫ్లుయెన్సర్లు 500 వీడియోలు చేయాలా బెట్టింగ్ యాప్ల మీద. ఆ 500 వీడియోస్ వాళ్ళు పోస్ట్ చేస్తే వీళ్ళు 2 కోట్లు అట్లా మార్కెటింగ్ టీమ్స్ కి ఇస్తారు. మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారు 100 మంది ఇన్ఫ్లుయెన్సర్లు తీస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ది కూడా తప్ప అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకి వేరే ఇన్కమ్ లేక వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలియదే ఉంది. కార్తిక్ గారు మరి కార్తిక్ గారు ఇప్పుడు సరే కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మైండ్ బాగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ ఊబిలో ఇరుక్కుపోతున్నారు, చనిపోతున్నారు. పిల్లలకి వీళ్ళకి కూడా అలవాటు అవుతుంది. అంటే మరి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళపై ఎలా దృష్టి పెట్టాలి, దీనికి ఏంటి పరిష్కారం? పేరెంట్స్ ఆబ్వియస్ గా పేరెంట్స్ అనే కాకుండా మనం కాలేజీల్లో ఎవరైతే ఆబ్వియస్ గా చాలా మంది ఇప్పుడు చదువుకోవడానికన్నా కాలేజీలకి స్కూళ్ళకి వెళ్తున్న వాళ్ళకి ఆ టీచర్సే కొంచెం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే ఇలా బెట్టింగ్ యాప్లు ఉన్నాయి ఇట్లాంటి వాటికి వెళ్తే మీరు ఇలా చిక్కుకుంటారు, ఇలా ట్రాప్ అవుతారు, ఇంతమంది సూసైడ్లు చేసుకున్నారు అని వాళ్ళే ఒక అవగాహన ఇచ్చి వాళ్ళే ఒక నాలెడ్జ్ ఇస్తే చాలా మందిని ఆపగలుగుతాం వాళ్ళు యూజ్ చేయకుండా. ఈ బెట్టింగ్ యాప్లు కూడా ఎట్లా అంటే స్టార్టింగ్ మనకి కొంచెం డబ్బులు ఇస్తాయి. ఇవాళ నేను అప్లికేషన్ వేసుకున్నా, నేను 10 రూపాయలు వేసానంటే నాకు 50 రూపాయలు ఇస్తారు స్టార్టింగ్. ఇచ్చారంటే మనకు నమ్మకం క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకం క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అరే వస్తున్నాయి కదా ఇది లెజిటిమేట్ బెట్టింగ్ యాప్ అని చెప్పేసి మనం ఇంకా 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 పెడతా ఉంటాం. పెడతా ఉంటే అప్పులు చేసో 5,000 నేను స్టూడెంట్ కు 5,000 అప్పు చేసా, 5,000 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేనేం చేస్తాను నెక్స్ట్ ఆప్షన్ ఇంకో 10,000 అప్పు చేసి ఆ 10,000తో 20,000 సంపాదించి 5,000 కూడా క్లియర్ చేసేద్దామని థాట్ ప్రాసెస్ తో నేను అట్లా పెంచుకుంటా పోతా, అప్పుని పెంచుకుంటా పోయి లాస్ట్ కి ఇరుక్కుపోతా. ఇంకా లాస్ట్ కి చాలా మంది ఆ సినారియోలో సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్ కార్తిక్ గారు, అంటే మీ లెవెల్లో మీరు సెన్సిటైజ్ చేస్తున్నారు, మీ దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు మీకు ముందుగా థ్యాంక్స్ కార్తిక్ గారు. మనం చూస్తున్నాం కదా 24 గంటల్లోనే 3 ఇన్సిడెంట్లు. ఒక రకంగా మనం డీప్గా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఊరుకో మరణం అన్నట్టుగా ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు బలైపోయి ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. 10 టీవీ కూడా అపీల్ చేస్తోంది, వెరీ సెన్సిటివ్గా ఉంది సిచ్యువేషను. ప్రధానంగా కాలేజీలకు వెళ్ళే మీ పిల్లలు కానీ అలాగే ఫోన్లు, ప్రధానంగా యాప్స్, ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గట్రా ఆడుతున్నారు, ఒక కన్నేయండి. లేదంటే రేపొద్దున భారీ నష్టాన్ని, భారీ విషాదాన్ని మీరు చవి చూడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ చాలామంది ఉద్యోగులు కూడా ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు. దయచేసి ఇంట్లో ఉన్న వాళ్ళని సెన్సిటైజ్ చేయండి. మిత్రులు కూడా చెప్పండి, ఈ ఊపిలో కూరుకోవద్దు, నష్టపోతామని సెన్సిటైజ్ చేయండి. ఖచ్చితంగా ఇది మీ అందరి బాధ్యత. ఈ యాప్స్ని మనం బ్యాన్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని యాప్స్ బ్యాన్ ఉన్నప్పుడు కూడా వాటిని ఆడితేనే ఇల్లీగలు. కానీ ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, 4 గోడల మధ్య ఎవరు ఏ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు నేనే కాదు మీరెవరు కూడా కనుగొనలేని పరిస్థితి. కాబట్టి సెన్సిటైజ్ చేయటం, అవేర్నెస్ తీసుకురావటమే కీలకం. స్కూళ్ళల్లో విద్యా సంస్థలు కూడా పిల్లల్ని సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. 10 టీవీ
మీడియా సంస్థగా తన బాధ్యతనైతే నిర్వర్తిస్తుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.